వేదాగ్ని 20వ భాగం. వేగ్ని ఎదురుగా వచ్చి మంజుల పాపకు ఆవు అన్నట్టు చెయ్యి అడ్డుపెట్టి మంజుల పాపకి హారతిచ్చి నుదుటిన కుంకుమ పెట్టి కుడికాలు ముందు పెట్టి రా మంజు అన్నది. మంజుల పాప షాక్. మంజుల, నువ్వెవరు అని గట్టిగా అడిగింది. వేగ్ని పాప, నా ఇంటికొచ్చి నువ్వెవరు అని నన్నే అడిగే స్టేజిలో ఉన్నావంటే నీ మైండ్ దొబ్బింది అనుకుంటా మంజు అన్నది. వేగ్ని మాట్లాడుతుంటే మంజులకు బీపీ మీటర్ పెరిగి వేద్ కేసి చూసింది. వేద్ మౌనంగా నిలుచుంటే మంజుల, ఎవతి ఇది అని వేగిని చూపిస్తూ అన్నది. వేద్ బాబు వేగి కేసి చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాని సిచ్యువేషన్లో నిలబడ్డాడు. వేగ్ని మంజులతో, మాట పొదుపు నోరు అదుపు, యవతి గివతి అంటే పళ్ళు రాళ్ళ పెట్టి చేతిలో పెడతా, మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవచ్చు. అయినా మర్యాద గురించి నీకు తెలియదు కానీ లెఫ్ట్ లెగ్ అయినా రైట్ లెగ్ అయినా ఇక్కడ నువ్వేమి పర్మనెంట్ ఏమి కాదు. ఏ లెగ్గు పెట్టి వచ్చినా నువ్వు పెళ్లి చేసుకొని పెట్టవలసింది ఆ లెగ్గు వేరే ఇంట్లో. కానీ మొదటిసారి అన్న దగ్గరికి వస్తున్నావు. ఇంటికి ఆడపిల్లగా నీకు ఒక గౌరవం ఉంటుంది. దాన్ని నిలబెట్టుకుంటే నీకు ఇంట్లో రాజభోగమే. ఇంటికి మహారాణిలా పొగరు చూపించు కానీ మర్యాద తప్పకు. అక్కడ ఉన్నవారు అందరూ షాక్. అరవింద్ బాబు మాత్రం మనసులో తీన్మార్ వేసుకున్నాడు. వేగ్నిని చూసినప్పుడు నుంచి ఎంత నెమ్మదస్తురాలో అనుకున్నాడు. అవికి తెలుసులే అంతో ఇంతో కప్పు సాసర్ దెబ్బలతో. కానీ అరవింద్కి ఇదే ఫస్ట్ టైం చూడ్డం. హాల్లో హడావుడి చూసి రాము కుంటుకుంటూ మెల్లగా బయటికి వచ్చాడు. మంజుల పాపని చూసి రాము ఫ్లాట్ అయిపోయాడు. తగిలిన దెబ్బలు మర్చిపోయి గెంతుకుంటూ దగ్గరికి వచ్చాడు. మంజుని చూసిన రాముకి వాటర్ ఫాల్స్ వదిలేశాడు. సొల్లుతోనే, అక్క ఎవరు ఈ మేడం గారు అని పెద్ద మర్యాద తెలిసిన వాడిలా అడిగాడు. వేగ్ని వేద్ కేసి చూస్తే, అరే బామర్ది, నా చెల్లి, నీకు మరదలు అన్నాడు. అరవింద్ మనసులో, చేసుకుంటే పెళ్ళాం కూడా ఇది చేసుకోరా అనుకున్నాడు. మరదలు అని వేద్ చెప్పగానే రాము మెలికలు తిరిగిపోతూ, నా పేరు రాము అండి. మంజులకి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. మంజుల పాపకి ఇప్పటి వరకు ఎవరు మర్యాద ఇయ్యలేదు కాబట్టి మేడం, అండి, గారు అని రాము మాట్లాడుతుంటే పాపకు కూసింత గర్వంతో నా పేరు మంజుల, మంజులాదేవి అన్నది. రాము కలిపే పులిహోర అక్కడ అందరికీ అర్థమవుతుంటే అవి అరవింద్ కేసి చూసి, చూసావా పులిహోర కలపటం కళ్ళతోనే అన్నాడు. అరవింద్ అవికి దండం పెట్టి, వద్దురా బాబు, అది నా వల్ల కాదు. పెళ్ళం లేకపోయినా బాధ లేదు కానీ దీన్ని కట్టుకున్నాడు మాత్రం ఉరితాడు లేకుండానే చచ్చిపోతాడు ఊపిరి ఆడక అని చిన్నగా చెప్పాడు. అవి నీ కర్మ, అందమైన బాపు బొమ్మ లాంటి అమ్మాయిని వదులుకుంటున్నావంటే అది బాపు బొమ్మ కాదురా, సూర్యకాంతం అమ్మమ్మ అని అరవింద్ అని అవికి దండం పెట్టి, వదిలేయరా బాబు, ఇంతటితో నేను వచ్చిన పనేదో నేను చూసుకొని నా దారిన నేను పోతా. నాకు ఈ పులిహోరలు వద్దు, ఆ తాలింపులు వద్దు. మంజుకి పులిహోర ఎవడన్నా కలిపితే అది పెట్టే తాలింపులోనే వాడి ఊపిరి ఆగిపోద్ది అని అరవింద్ గునుగుతా అన్నాడు. అవి అయితే తాలింపు రాముకేనా? అరవింద్ వాడి కర్మ బాగా లేకపోతే వాడికే. అలా వీరి మాటల్లో మంజుల పొగరుతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. వేద్, అరవింద్, అవినాష్ బయటికి వెళ్ళిపోయారు. రాము మంజులాని ఊహించుకుంటూ తన రూముకి వెళ్ళాడు. తన సోల్మెంట్ వచ్చేసింది నా లైఫ్లోకి అని తెగ సంబరపడిపోతున్నాడు. అంజు రూమ్లోకి వెళ్ళేవరికి ఎందుకో వామిటింగ్స్ ఎక్కువయ్యాయి. అంజు వాష్రూమ్లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకొని బెడ్ మీద పడుకొని కడుపు మీద చెయ్యి పెట్టి సదురుకుంటూ, ఇంకా కొన్ని రోజులు బయటపడకుండా ఉండు బంగారం అని పొట్టకి చెప్తుంది. మీ అమ్మని ఇప్పుడే బయట వేస్తే కుదరదు నాన్న, ఇంకా కొన్ని రోజుల తర్వాత బయటపడదువు. అప్పటి వరకు కాస్త ఓపిక ఉండి నాకు సహకరించు బంగారం అని పొట్టకు చెప్తుంది. అంజు భారమైన మనసుతో, మదిలో మెదిలే రూపంతో కళ్ళు భారంగా మూసుకొని నిద్రలోకి జారుకుంది. అరవింద్ ఛార్జ్ తీసుకుని డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అవినాష్ సీక్రెట్ జర్నలిస్టు. తను డీల్ చేసే కేసులో మూడో కంటికి తెలియదు.
అవినాష్ రమ్మంటేనే అరవింద్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇద్దరు వారి డ్యూటీలో బిజీ అయిపోయారు. మంజుల తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆలోచిస్తుంది. వేద్ మనస్తత్వం మంజులకు తెలుసు. ఎప్పుడూ ఒంటరే. అలాంటిది ఈ ఇంట్లో ఇంతమందేంటి? తనెవరు? వేగ్ని గురించి చెప్పకపోవటం, ఇంటి యజమానురాలులాగా మాట్లాడుతుంటే వేద్ మౌనం వహించటం. వేద్ జీవితంలో ప్రేమ పెళ్ళి లేదు. తనకు కూడా తెలుసు. ఎందుకు ప్రేమ పెళ్ళి లేదు అనేది కూడా మంజులకు తెలుసు. మరి ఆమె ఎవరు? మంజుల తల్లిలా మరో అభాగ్యురాలా? అలా అయితే తండ్రి దగ్గర ఏ రోజు మంజుల తల్లి నోరెత్తలే. ఏ రోజు ఏ అథారిటీ కూడా చూపించలే. మరిక్కడ వేగ్ని అంత మాట్లాడుతున్న మౌనం. ఒక మృగంలాంటి వేద్ మౌనం వహించటం మంజుల తల్లిని తండ్రి ఎంత రూల్ చేశాడో మంజుల కళ్ళారా చూసింది. తండ్రికి 100 రెట్లు పొగరు నిండిన వేద్ మౌనం వెనక కారణం మంజులకి అంతుపట్టలేదు. చూద్దాం, ఇక్కడే ఉంటాగా అని ఆలోచిస్తా రెస్ట్ తీసుకుంది. మధ్యాహ్నం భోజనాలకి మంగమ్మ అందర్నీ పిలిచింది. ఇంట్లో మగవాళ్ళు రాము తప్ప ఎవరూ లేరు. రాము డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మంజుల రూమ్ కేసి చూస్తున్నాడు. అంజు, వాణి రాము చేసే వెర్రి పనులు గమనిస్తూనే ఉన్నారు. మంజుల హాఫ్ నిక్కర్ హాఫ్ టీషర్ట్ వేసుకొని బయటికి వచ్చింది. రాముకి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యాయి. వేగ్ని మంజు కేసి చూసి కూడా చూడనట్టుగా ఉంది. అంజు, వాణి మంజు కేసి చూసి వేగ్ని కేసి చూస్తున్నారు. మంజుల పొగరుగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. మంగమ్మ అందరికీ వడ్డిస్తుంటే, మంజుల, నువ్వు నాకు వడ్డించొద్దు. మీ అందరికీ పనులు పురమాయించే మా ఇంటి పెద్ద పని మనిషి ఆమెను వడ్డించమను పొగరుగా చెప్పింది. వేగ్ని మౌనంగా వెళ్ళి మంజులకి భోజనం వడ్డించింది. అంజు, వాణికి దీని పొగరికి మా వేగ్ని చేతిలో అయిపోద్ది అనుకున్నారు. కానీ వేగ్ని మౌనంగా వెళ్ళి వడ్డిస్తుంటే ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు. మంగమ్మ చిరునవ్వుతో మనసులో ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలిసిన మా తల్లి అనుకుంది. వేగ్ని వడ్డిస్తుంటే మంజుల పొగరుగా తింటుంది. రాము మంజులతో, మేడం గారు, ఇది వేసుకోండి, అది వేసుకోండి, అది బాగుంది, ఇది బాగుంది అని తెగ వాగించేస్తూ రకరకాల ఐటమ్స్తో పులిహోర కలుపుదామంటే ఆ పులిహోర కాస్త మంజుల ఒక్క చూపుతో ఏమీ లేని సప్పటన్నమై మూసుకొని తిన్నాడు. పాప పొగరుతో కన్నెర్ర చేస్తే రాము నోటికి తాళం పడ్డది. అంజు, వాణి పకపక నవ్వారు రాము పరిస్థితికి. అంజు అన్నం తినలేక తింటుంటే వేగ్ని, ఏంటంజు అన్నం తినట్లేదు అని గదిమింది. అంజు ఏం చెప్పింది? ఏమి తినబుద్ధి కావట్లేదు అని ఏమీ చెప్పలేక అన్నం పళ్ళెంలో ముగ్గులు వేస్తుంది. వేగ్ని పాపకి, అంజు పాపకి అన్నం తినబుద్ధి కాలేదు అనిపించి వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఎల్లిపాయ నూనె కారం మిక్సీ వేసి జీలకర్రతో పోపు పెట్టి అన్నం కలిపి అంజుకు తినిపిస్తుంది. అక్కడ వేగ్ని అన్నం తినలేదు అంటే జ్వరం వల్ల నోరు సప్పబడ్డదేమో అనే ఒక కారణంతోటి అంజుకి అన్నం తినిపిస్తుంటే రాము అక్క నాకు అని నోరు తెరిచాడు. వేగ్ని తినిపిస్తుంటే ఇద్దరు ఇష్టంగా తింటుంటే వాణి నాకు అన్నది. వానికి కూడా చేతిలో పెట్టబోతే నోరు తెరిచింది. వేగ్ని ఇష్టంగా వానికి కూడా తినిపించింది. అందరూ తృప్తిగా కడుపు నిండా తింటుంటే వేగ్ని మనసు నిండిపోయినది. మంగమ్మ వేగ్నిని చూస్తూ అన్నపూర్ణమ్మ తల్లి అనుకుంది. మంజుల వేగ్ని తినిపిస్తున్న ప్లేట్లో ఎర్రగా కనిపించే పదార్థం ఏమిటో తెలియకపోయినా వాసనకు మాత్రం నోట్లో నీరు ఊరింది. అహంకారంతో అడగలేదు. అలా అయినా అందరూ ఒకరితో తినిపించుకోవటం నచ్చలేదు. అలా తాను తినటం ముగించింది. ఇంతలో హాల్లో ఫోన్ మోగింది. మంగమ్మ వెళ్ళి ఫోన్ రిసీవ్ చేసుకుంటే అవతల నుంచి వేద్ మాట్లాడుతున్నాడు. మంగమ్మ, అందరూ భోజనాలు చేశారా అని అడిగాడు. ఆ బాబుగారు, అందరూ అయినారు. అమ్మాయి గారే ఉన్నారు. మీరు వస్తారని చూస్తున్నారనుకుంటా అని మంగమ్మ అంటుంటే, నాకు రావటం కలవదు, దాన్ని తినమను, నేను చెప్పిన డైట్ మాత్రమే తినాలి అని వేదు చెబుతుంటే మంగమ్మ, బాబు నేనెంత చెప్పినా తినటం లేదు, అస్సలే ఇష్టపడతలేదు అని మంగమ్మ అంటుంటే వేగ్నికి ఫోన్ ఇవ్వమన్నాడు. వేగ్ని చేతిలో ఫోన్ పెట్టింది. వేగ్ని, చెప్పండి వేదుగారు అన్నది. నేను తినమన్న తిండి ఎందుకు తినట్లేదే అని అడిగాడు. అంత మటన్ తినటం నా వల్ల కాదండి అంటుంది.
ముఖం పగిలిద్ది తినకుండా ఉంటే. నువ్వు ఫుల్గా తింటేనే నాకు ఫుల్ మీల్స్ తక్కుతుంది అనగానే వేగ్ని నోరు తెరిచి, అంటే మీరు హాఫ్ మీల్స్ తింటున్నారా రోజు అని అన్నది. వేద్, ఆహా, నువ్వు ఫుల్ మీల్స్ కూడా పెట్టావా ఏ రోజైనా? నీకు ఫుల్ మీల్స్ చూపిస్తే బొందలగడ్డలో ఉంటావని అర్ధాకలితో ఉంటున్నా అని చెప్పింది తిని చావు గట్టిగా గదిమాడు. పాప పిక్క మొహంతో సరే అన్నది. సైలెంట్గా ఫోన్ పెట్టేసింది. వేద్ ఏమేమి పెట్టమన్నాడు? మంగమ్మ అన్నీ పెడితే మారు మాట్లాడకుండా తినలేక తింటుంది. మంజుల హాల్లో ఉండి అంతా గమనిస్తూనే ఉంది. వేద్ బెదిరించటం, పాప భయపడిపోవటం, ఉదయం పాప మాట్లాడినప్పుడు బాబు మౌనం వహించటం, వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏందో కానీ బలంగానే ఉంది అనుకుంది మంజుల వేగ్నిని పరీక్షగా చూసింది. చక్కటి అందం ఆమె సొంతం. వేద్ అందానికే పడిపోయాడా అంటే కాదు, అంతకంటే అప్సరసలు బాబు జీవితంలో చాలామంది వచ్చారు. వచ్చిన వారిని లెఫ్ట్ లెగ్తో తన్ని రైట్ హ్యాండ్తో సమాధానమిచ్చాడు. కానీ ఎవరిని దగ్గరకు తీసుకోలేదు. వేగ్ని పాపలో ఏ మ్యాజిక్ ఉందో కనిపెట్టాలని, వేద్ని కొంగున ఎలా కట్టేసుకుందో ఆ చిట్కాలు ఏందో సరిగా అబ్జర్వ్ చేయాలని ఒక పథకం తయారు చేసుకుంది. వేగ్ని పాప కష్టంగా భోజనం ముగించుకొని తన గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుండిపోయింది. 5 గంటలకి మేలుకో వచ్చింది. వేగ్ని పాప ఫేస్ వాష్ చేసుకుని కిందికి వెళ్ళింది. హాల్లో వేద్, అవినాష్, అరవింద్ ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు. వారికి కొంత దూరంలో అంజు, వాణి, రాము సరదాగా మాట్లాడుకుంటున్నారు. మంజుల మాత్రం పెద్ద స్ప్రింగ్ చైర్లో కూర్చుని లైట్గా ఊగుతున్నట్టు ఊగుతూ చెవుల్లో బోర్డ్స్ పెట్టుకొని పాప సాంగును సింగ్ చేస్తుంది. మంజుల పాప ఒకతే తన మైకంలో తను ఉంది. వేగ్ని అందరినీ చూసి కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ స్నాక్స్కి సిద్ధం. వంటలకి సిద్ధపడిపోవటానికి అందరూ తర్జన భర్జన పడుతున్నారు. మంగమ్మ స్నాక్స్ ప్రిపేర్ చేసి ముందుగానే పెట్టడంతో వేగి కాఫీ పెట్టి స్నాక్స్ ముందుగానే పంపించింది. అందరూ స్నాక్స్ తింటుండగా వేగ్ని పాప కాఫీలతో వెళ్ళింది. మొదట మంజుల దగ్గరికి వెళ్ళి కాఫీ అందించింది. మంజుల ఇయర్ బోర్డ్స్ పక్కకు తీస్తూ, వెరీ గుడ్, పని వాళ్ళకి ముందుగా ఎవరికి ఇవ్వాలో తెలుసు అన్నది. వేగ్ని పాప ఒక చిరునవ్వు విసిరి వేద్ బాబు దగ్గరికి వచ్చింది. అందరికీ ఇచ్చేసి తన ఒక కప్పు తీసుకొని పక్కన కూర్చుంది. అందరూ ఎవరి బిజీలో వాళ్ళున్నారు. అందరూ కాఫీలు అయిపోయాక, స్నాక్స్ అయిపోక మొత్తం క్లీన్ చేసేశారు. వేగ్నికి అక్కడ ఏమీ పని లేదని నిదానంగా వంటగదిలోకి వెళ్ళింది. వంట మనిషి చికెన్ పకోడీ ఎక్కువ చేస్తుంటే ఎందుకు అని అన్నది. మంగమ్మ, బాబు చేయమన్నాడమ్మా, వాళ్ళేదో పార్టీ చేసుకుంటారట అని వేగ్నితో అంటే, వేగ్ని మనసులో ఈరోజు నాకు రెస్ట్ లే అని మురిసిపోయింది. తను వంటలు చేయాల్సిన వరకు చేసి పని వాళ్ళకి అప్పజెప్పి పైన తన గదిలోకి వెళ్ళింది. అప్పటికే టెర్రస్ మీద అందరూ సిట్ అయ్యారు మగ బ్యాచి. వేగ్ని పాప తన కబోర్డు చదురుతున్న టైంలో వేదుబాబు రూమ్లోకి వచ్చి బార్ కౌంటర్ నుంచి తనకు కావలసినవి తీసుకొని పాపని పలకరించకుండా వెళ్ళాడు. వేగ్ని పాప హట్ అయింది. లేచిన దగ్గర నుంచి పట్టించుకోవటం లేదు, ఎందుకబ్బా అని ఆలోచించింది. మధ్యాహ్నం అన్నాడుగా ఫుల్ మీల్స్ పెట్టట్లేదు అని, అదేనేమో బాబు కోపానికి కారణం అనుకుంది. తనను ఎలా ఐస్ చేయాలా అని ఆలోచిస్తే బాబు అంత బలంగా ఉండటానికి బార్ కౌంటర్లో ఏదో సీక్రెట్ ఉంది అనుకొని ఫ్రెష్గా స్నానం చేసి లైట్ పింక్ కలర్లో చక్కటి శారీ కట్టి జారు జడలో 2 వరుసలతోటి 4 మూరల తీగ మల్లెలు పెట్టుకుని తనను తాను అద్దంలో చూసుకొని ఇప్పుడు నాకు బలం ఎలా రావాలి అని ఆలోచిస్తుంది. మెల్లిగా ఏ రోజు బార్ కౌంటర్లోకి చూడని మన వేగి పాప పిల్లిలా దూరింది. కౌంటర్లో అన్ని పెద్ద పెద్ద సీసాలు కనపడ్డాయి. అవి ఏంటో పాపకి అంతో ఎంతో తెలుసు కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా బుజ్జిగా ఉండే ఫ్రిడ్జ్ డోర్ తీసింది. అందులో దొరికాయి టిన్ బాటిల్స్. వాటిపై పేరు ఫలానా అని ఉంటే అందులో ఆల్కహాల్ % తక్కువ ఉంటుంది, జ్యూస్ లాగా ఉందే అనుకుంది. ఒకటి ఓపెన్ చేసింది. చల్లటి పానీయం కడుపులోకి పోసింది. ఫస్ట్ టైం ఏదో కొద్దిగా చేదుగా తగిలింది. కడుపులోకి చల్లగా వెళ్ళింది. ఒకటి ఖాళీ చేసే వరకే పాపకు మైకం కమ్మి వెర్రి నవ్వు ఒకటి మొహం మీద వెలిగింది. వేగ్ని మనసులు అందుకేనేమో తాగుతారు, బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఇంకొకటి ఓపెన్ చేసింది. మళ్ళీ ఒకసారి టిన్ ఖాళీ చేసింది. పాపకు ధైర్యం వచ్చి, అరే వేద్గా, ఇవాళ చూపిస్తారా నా తడాక, ఫుల్ మీల్స్ లేదంటావా, నేనేంటో చూపిస్తా అని
ఒంటికి బలం, మైండ్కు ధైర్యం వచ్చింది. పాప ఒక్కసారి లేచి ధైర్యంగా వెన్ను విరిచి, ఎస్, అందుకే ఆ బండ చచ్చినోడు అంత బలం అని మనసులోకి రాగానే, నైట్ అయితే బలం, మరి పొద్దున కూడా అట్లనే ఉంటాడుగా అని ఒక పిచ్చి ఆలోచన వెంటనే వెలిగింది. మళ్ళీ తనకు తానే, నైట్ తీసుకున్న బలం పొద్దున కూడా ఉపయోగపడుతుంది. ఏ వేగ్ని, నువ్వు తగ్గొద్దు. ఈరోజు వాడి ప్రతాపమో నా ప్రతాపమో బెడ్ రూమ్ రాజ్యంలో బెడ్ మీద చూపిస్తా. 2 టిన్నులకి ఇంత బలం వచ్చింది, ఇంకొకటి అనేసి ఇంకొకటి తీసింది. 3, 4, పాపకి ఫుల్ జోష్. బాడీ గాలిలో ఉంది. పాప గుండెల్లో కొండంత ధైర్యం ఉంది. 4 పూర్తి చేసి టిన్ను బాటిల్ విసిరి కొట్టింది. ఆ బాటిల్ కాస్త వేదు కాళ్ళ కాడ పడింది. బాబు వంగి బాటిల్ చేతిలోకి తీసుకొని ఎంటీగా ఉండేవరకు ఎవరు బార్ కౌంటర్లో అని వెళ్ళి చూశాడు. పాప బార్ కౌంటర్ నుంచి బయటికి వస్తా బాబుపై రొమాంటిక్ లుక్ ఒకటి విసిరింది. వేగ్ని పాప జోస్ చూసి, పాప అందాన్ని చూసి బాబు ఫిదా. రూమ్ నుంచి గుమ్మం దగ్గర ఉండి 2 చేతులు గుమ్మానికి పట్టి తన నడుము అందాలను వయ్యారంగా చూపుతుంటే, లేత గులాబీ కలరు చీరలో నుంచి అంతకంటే వంపు తిరిగిన నడుము చూస్తే బాబు గుండె చేతిలోకి వచ్చి గుటకలు మింగుతున్నాడు. తన నడుంపై పైటను తొలగించి ఇంకాస్త అందాల విందు చేసింది. బాబుని చూసి పాప కళ్ళెగరేసింది. చక్కగా చీరపిన్ను తీసేసి మొత్తం శారీ పీకి బాబు మొహాన వేసింది. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ వేసుకోండి. వేదు బాబు పాప నెత్తి నోరు మొత్తుకొని లబాలబా మొత్తుకుంటేనే వదిలే రకం కాదు. అలాంటిది బాబుకు పాప చేసే రొమాంటిక్ విన్యాసాలకి బాబు పిచ్చి ఫిక్స్లోకి పోయింది. అసలే వేదు బాబు మంచి జాతి పందెం పుంజు కంటే మించినవాడు. జాతి పుంజుని టైం చూసి పందానికి వదిలితే గెలిచి రావటం ఖాయం. బాబు టైం అది. తెగ బలిసిన జాతి పుంజు. సమయం తనకి అనుకూలమైనది. బాబు బరిలో నిల్చుంటే పాప కనీసం నాటుకోడి పెట్ట మాదిరిగా లేకున్నా బాయిలర్ కోడి బాడీ వేసుకుని బాబుతో పందెం బరిలోకి దిగింది. బాయిలర్ కోడి బాడీతో తొడగొట్టింది. తెగబలిసిన పుంజు ముందు తొడగొడితే బాబు పాపని చికెన్లో 6 రకాల డిషెస్కి పనికొచ్చిన బాయిలర్ కోడిని 60 రకాల డిషెస్ చేసుకొని 6 గంటలలో పాప ఒంట్లో కొవ్వుని కండలను శుభ్రంగా ఆరగించాడు. పాప బాడీలో ప్రాణం మాత్రమే ఉంది. బాబు తన పని పూర్తి చేసుకొని ఆరాంసే ఫ్రెష్ అయి బెడ్ మీద పాప ఇచ్చిన విందును మురిపంగా తలుచుకుంటూ గట్టిగా హగ్ చేసుకొని పడుకున్నాడు. పాపకి ఉదయం మేలుకో వచ్చి తన బాడీలో కాళ్ళు చేతులు పనిచేయటం లేదు. చెయ్యి కదలలేకపోతుంది. బాడీ కదపలేకపోతుంది. ఏం జరిగింది అని వేదుగారు అని అన్నది. వేదు పాప పిలుపుకి మేల్కొని చెప్పవే అన్నాడు. నా బాడీలో పార్ట్స్ లేవా? ఒకటి కూడా కదలటం లేదు. బాబు వేగితో, తమరికి రాత్రి మన బెడ్రూమ్లో మన బెడ్ పైన నీ ప్రాణాలు గాల్లో కలిశాయి. చచ్చినవాడి ఇంట్లో ఉండకూడదు కదా అని నేనే బేతాల్లా నిన్ను మోసుకొని శ్మశాన వాటికకు తీసుకెళ్ళా. ఊరి చివరికి రాగానే నాకు మన భారతీయ సాంప్రదాయాలు కొన్ని తెలుసు కనుక నీ బాడీని నేను తినేశాను. నా ప్రాణాన్ని నీ చేతిలో పెట్టుకున్నావు. నీతో పాటు నేను కూడా పరలోకానికి ప్రయాణం కాలేక నిన్ను కింద పడుకోబెట్టి, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీతోనూ నేను రాలేను. చచ్చిన వారికి చేసే ఒక ఆచారం గుర్తు వచ్చి నువ్వే నాతో ఉండాలని నా గుండెలకు హద్దుకొని నా వేగి లే, వేగి రా, వేగి పాప అని 3 సార్లు పిలిచా. తమరు కదిలారు. నీ ప్రాణం మిగిలింది. మళ్ళీ నా భుజంపై వేసుకుని వచ్చి మన రూమ్లో వేశా. అందుకే బాడీ కదలటం లేదు. మైండ్ ఒకటే పనిచేస్తుంది. అంటే నన్ను బ్రతికి ఉండంగానే తినేశారా అని వేగి అడిగితే నేను సైలెంట్గానే ఉన్నానే, నువ్వు చేసింది చూడు అను తన తీసిన వీడియో చూపించాడు. పాప మైండ్ బ్లాక్. బార్రూంలోకి వెళ్ళింది. ఒక టిన్ను తీసుకున్నది మాత్రమే గుర్తుంది. బాబుతో పరచకాలాడితే ఇలానే ఉంటుందని పాప మనసులో అనుకుని, వేదుగారు మరి ఇప్పటికైనా మీకు ఫుల్ మీల్స్ అందిందా అని అడిగింది. ఆ టైంలో కూడా మీల్స్ గురించి మాట్లాడుతున్న వేగ్ని అమాయకత్వాన్ని లోపల నవ్వుకుని, నీ బాయిలర్ కోడి బాడీకి నాకు ఫుల్ మీల్స్ పెట్టే అంత కెపాసిటీ లేదులే, 60% అందింది అని వేద్ అంటే,
ఆ రకంగా వీడియో చూసిన పాపకి అందులో 60% అనేవరికి వీడి బాడీని నేను తట్టుకోవాలి అంటే మేకను కాదు తినేది, రోజు ఒక 20 లీటర్ల రక్తాన్ని తాగి 100 మేకలను తినాలి. అది జరిగే పని కాదు, బాబుని తట్టుకునే పని మనది కాదు. వేదుగారు మరిప్పుడు నా పరిస్థితి అన్నది. పాపని అలానే వాష్రూమ్కి తీసుకెళ్ళి తనని ఫ్రెష్ చేయించి ఒక సింగిల్ నైటీ వేసి టిఫిన్ పెట్టి ఒక ఇంజెక్షన్ వేసి మూసుకొని పడుకో అన్నాడు. మరి నేను ఎప్పుడు రికవరీ అవుతా అని అడిగింది. నువ్వు డాక్టర్ చదివినావు కదా, నీ బాడీలో ఏ పార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలీదా అన్నాడు. అసలు నాకు నోరు తప్ప బాడీలో పార్ట్స్ పనిచేసినట్టు లేదండి అన్నది. అయితే కోలుకుంటావులే, వారంకో 10 రోజులకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే లైకులతో మరొక ఎపిసోడ్ ఈరోజే పోస్ట్ అవుతుంది, లేకపోతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం.